1967 సంవత్సరంలో బాపు దర్శకత్వంలో తెరకెక్కిన సాక్షి సినిమాతో కృష్ణ గారికి విజయ నిర్మల గారికి పరిచయం ఏర్పడింది. ఆ సినిమాలో ఓ సీన్లో మీసాల కృష్ణుడి గుడిలో వీళ్ళిద్దరి మధ్య ఓ పెళ్లి సీన్ కూడా ఉంటుంది. ఇక్కడ జరిగింది ఉత్తిత్తి పెళ్లే అయినా ఏడాది తిరిగేలోపే మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ స్టార్ కమెడియన్ రాజబాబు గారు వీరిద్దరిని ఆట పట్టించేవారట. అయితే ఆ తర్వాత కృష్ణ విజయ నిర్మల గారి మధ్య బంధం మరింత బలపడటం, ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో 2 ఏళ్లకి అంటే 1969 సంవత్సరంలోనే విజయ నిర్మల గారు కృష్ణ గారు పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో కృష్ణ విజయ నిర్మల ప్రేమ పెళ్లి జరిగింది. అప్పట్లోనే అది ఓ సెన్సేషన్. ఇందిరాదేవి గారితో కృష్ణ గారి మొదటి పెళ్లి జరిగిన 8 ఏళ్ల తర్వాత విజయ నిర్మలతో రెండో పెళ్లి జరిగింది. భర్త చెప్పా పెట్టకుండా రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లల భవిష్యత్ కోసమో ఇంకో కారణం వల్లనో ఏమో కానీ ఇందిరాదేవి గారు మాత్రం సైలెంట్గానే ఉండిపోయారు. ఆ విషయాన్ని పక్కన పెడితే 2019 సంవత్సరం జూన్ 27వ తారీఖున విజయ నిర్మల గారు గుండెపోటుతో మరణించారు. ఆమె మరణానికి కారణం గుండెపోటే అయినప్పటికీ చివరి రోజుల్లో ఆమె ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు చాలానే ఉన్నాయి. చనిపోవడానికి ముందు కొన్నాళ్ల క్రితం నుంచే విజయ నిర్మల గారికి ఓ వింత సమస్య వచ్చింది. ఇవాళ జరిగింది 2-3 రోజుల తర్వాత గుర్తుండేది కాదు, కానీ గమ్మత్తుగా 20-30 ఏళ్ల క్రితానివి గుర్తుండేవి. మెడ పక్క నుంచి పైకి వెళ్లి మెదడుకు లింక్ అయ్యే నరం బాగా సన్నబడిపోవడం వల్ల ఆ సమస్య వచ్చిందని డాక్టర్లు గుర్తించారు. దానికి కొన్ని నెలలుగా చికిత్స జరుగుతుంది. అదే సమయంలో మోకాలి నొప్పులు, నడవడం ఇబ్బందిగా ఉంటే ఆమెకు ఓ మోకాలి కీలు మార్పిడి చేశారు. మరో మోకాలికి ఇంజెక్షన్ ఇచ్చారు. సహాయం లేకుండా నడవవద్దని చెప్పారు. ఈ వ్యవహారాలతోనే చనిపోవడానికి ముందు 2-3 నెలల్లోనే 7-8 సార్లు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. చివరకు ఇంట్లోనే 2 ఆయాలను పెట్టించి ఓ నర్సును కూడా పక్కనే 24 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. 2019 సంవత్సరం జూన్ 26వ తారీఖున రాత్రి కూడా ఎప్పటిలాగానే అందరూ భోజనం చేశారు. 2 ఆయాలు విజయ నిర్మల గారికి కావాల్సిన మందులు వేసి మంచం మీద పడుకోబెట్టారు. ఆమె నిద్రపోయిందని అనుకున్నాకే వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ గారు బాత్రూమ్కు వెళ్లారు. ఇంతలోనే ఏమైందో ఏమో దబ్బున శబ్దం వచ్చింది. కంగారు పడుతూ కృష్ణ గారు బయటకు వచ్చి చూసేసరికి మంచం మీద నుంచి విజయ నిర్మల గారు కింద పడిపోయి కనిపించారు. ఆమెను అలా చూసేసరికి కృష్ణ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. హడావిడిగా కేకలు పెట్టి ఆయాలను పిలిపించారు. వాళ్ళు వచ్చి బ్రీతింగ్ కష్టంగా ఉంది అనడంతో అంబులెన్స్ పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కింద పడ్డప్పుడు తనకు తాను కప్బోర్డ్ పట్టుకుని నిలబడేందుకు ఆమె ప్రయత్నించారనుకుంటా. పైకి లేచే సమయంలో ఏ నరమైతే సన్నబడిందో అక్కడే తలకు కప్బోర్డ్తో గట్టిగా దెబ్బ తగిలింది. కీలకమైన చోట దెబ్బ తగలడంతో ప్రాణాలకే ప్రమాదం వచ్చింది. మంచం మీద నుంచి కింద పట్టడం, ఆసుపత్రిలో చేరటం అంతా రాత్రి 10 గంటలకే జరిగింది. కృష్ణ గారేమో మొదట్లో దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. ఏదో చిన్న దెబ్బ తగిలింది, ఏ ప్లాస్టర్ వేసి డాక్టర్లు వెంటనే పంపిస్తారులే అనుకున్నారు. కానీ రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోనే ఉన్న ఆయనకు ఆసుపత్రికి రమ్మంటూ ఫోన్ కాల్ వచ్చింది. తీరా వెళ్తే అసలు విషయం చెప్పారు. ట్రీట్మెంట్ చేస్తున్నామని, విజయ నిర్మల గారిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ డాక్టర్లు చెప్పుకొచ్చారు. చివరకు వాళ్ళ ప్రయత్నాలేమీ ఫలించకపోవడంతో గుండెపోటు వల్ల ఆ రాత్రి 12 గంటలు దాటాక చనిపోయినట్టుగా వైద్యులు ప్రకటించారు.